మందు మస్తుగుంది, విత్తనాలు విత్తనాలేమో లేవు, మందు మస్తుకునేది తాగి సాగుర్రా అని చెప్తాడు. ఎవరు? మంత్రి జూపల్లి గారు. మంత్రి జూపల్లి గారు మందు మస్తుకున్నది, ఇక్కడ విత్తనాలు దొరకకపోతే ఇప్పుడు ఏం చెప్తానంటే అక్కడ విత్తనాలకు బుక్కులు పెట్టింది గారా, ఖాళీగా ఎందుకుంటారు? పోయి పక్కన ఏదైనా బార్ షాప్ ఉంటే అలా కూర్చొని తాగుర్రి, మందు మస్తుకున్నది, విత్తనాలు లేకపోవచ్చు కానీ మందు మస్తుకున్నది, పోయి తాగి సావరాదుర్రి అని చెప్తాను అన్నట్టు. ఇప్పుడు విత్తనాలకు కొనవలసిన పైసలు పట్టుకొని వస్తారు కదా, ఇక కాస్త లేట్ అయింది అనుకో, ఇలా జొర్రుర్రి, ఈ బార్ షాప్లో పోయి సొర్రుర్రి, విత్తనాలు కొనవలసిన పైసలతోటి మందు తాగుర్రి, ఇంట్లోకి పోయి పిల్లలతో చెప్పు దెబ్బలు పడుర్రి, మళ్ళీ అప్పుల పాలు కావుర్రి, ఓ ఉరితాడు చూసుకొని ఇంకా దూలానికి కూగుర్రి. ఇది చెప్తాను. గిది మంత్రి చెప్పే ముద్దుల ముచ్చట గిది. మస్తు ముద్దుగున్నది నువ్వు చెప్పే ముచ్చట మంత్రి గారు. నీ పాస్బుక్ పోయి అక్కడ ఉండాలి ఎండల, గప్పుడు తెలుస్తుంది నీకు. నీ ముఖ్యమంత్రి పాస్బుక్కో, నీ పాస్బుక్కో, నీ మంత్రుల పాస్బుక్లో, నీ ఎమ్మెల్యే పాస్బుక్లో గిట్లా ఎండల పెట్టి గంటల తర్వాత నిలబడితే గప్పుడు కానీ తెలుసు మీకు ఈ గోస. ఏమంటారు ఇంకా ముద్దుగా? మందు మస్తుకున్నది, మద్యం కొరతపై జూపల్లి. గివ్ అని నువ్వు చెప్పవలసింది. నీళ్లు మస్తుకున్నాయి, కరెంటు మస్తుకున్నది, విత్తనాలు మస్తుకున్నాయి, గివి కదా నువ్వు చెప్పవలసింది. ఏ మాత్రం సిగ్గు లేకుండా మందు మస్తుకున్నది తాగి సాగుర్రి అని చెప్తాను. గట్లా ఎంత కాడికి వచ్చింది 5 నెలల్లో మందు మస్తుకున్నదట. ఈ అనగలవా? నీళ్లు మస్తుకున్నాయి, నీళ్ళు ఎందుకు లేవా అనగలవా? ఆ ధైర్యం ఉందా మీకు? కరెంటు పోతలేదు, కరెంటు మస్తుకున్నది ఇళ్ళల్లా అనగలవా? రైతు కష్టాలపై పట్టించుకొని సర్కార్. అరే మందు పోసి చంపుతాను జనాలంటే ఇంకా రైతు కష్టాలను పట్టించుకుంటారు. మందు కొరత అనగానే ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి, అది గల్ల నిండాలి కదా. గల్ల నిండాలంటే మందు తాగాలి, మందుకి ఎక్కడ కొరత రాకుండా చూడాలి, ప్రజలను మత్తులో ముంచాలి, సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళను మత్తులో ఎప్పటికప్పుడు ముంచాలి. ఇది మందు అయితే మస్తుకున్నదట. ఇక పోయి మరి ఈయన ఆఫీస్కి పోయి ఈయన గల్ల పట్టుకొని బయటకు గుంజుకొస్తారా? విత్తనాలు లేవని మందు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, విత్తనాల గురించి మాట్లాడమని ఈయన గల్ల పట్టుకొని బయటకు గుంజుకొస్తారా, లేకపోతే మీరే తాగి సత్తారా? ఆలోచించుకోరు. ఇక నీళ్ళ కొరత, విద్యుత్ కొరతపై మాట్లాడని వైనం చెప్పినామా? నీళ్ళ కొరత గురించి మాట్లాడరు. ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి పెడతారా ప్రెస్ మీట్ పెట్టి మస్తుగున్నది విద్యుత్ అని చెప్తారా? ఆ ధైర్యం ఉన్నదా? లేకపోతే ఈ భారీ నీటిపారుదల శాఖ మంత్రి పెట్టగలడా? లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి విత్తనాలు మస్తున్నాయని పెట్టగలడా? ఆ దమ్మే లేదు. పిరికితోటి పారిపోతారు. రైతుల కంటే మందుబాబుల నుంచి వచ్చే ఆదాయమే పైనే కన్ను. ఎందుకంటే రైతులకేమో రైతు బంధు ఇస్తానులే, ఇంకోటి బోనస్ అంటానులే, ఇంకోటి రైతు రుణమాఫీ అంటాను. కాబట్టి వాళ్ళను మోసం చేయడానికి ఇలాంటి కష్టాలు పెడతారు. మరి మందుబాబులకు ఏమైనా రైతులు ఇచ్చిండ్లా? ఒక ఫుల్ బాటిల్ కొంటే ఇంకొక 90 ml ఫ్రీ, ఇట్లా ఏమైనా ఉన్నదా? లేకపోతే ఓ క్వార్టర్ బాటిల్ కొంటే ఆ బూందీ ఫ్రీ, ఆ గ్యారల్ ఫ్రీ అని పెడితే మంచిగా ఉండు. వాళ్ళకి రైతులు ఇర్రి, మందుబాబులనేమో తాగి సావాలి. ఈ తాగి సచ్చిన వాళ్ళ పైసలు పట్టుకొని పోయేమో బోనస్లు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, లేకపోతే రైతు భరోసా, రైతు బంధు ఇస్తాం. వీళ్ళని చంపుతాను, వాళ్ళకు పెడతాను. ఇది అంటే తాగేటోడే ఈ రాష్ట్రాన్ని కాపాడుతాను. మీరే ఉత్తమ పురుషులు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడేది మందుబాబులే. ఇట్లా తాగుబోతులని చెప్తాను అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం.